సత్యదేవుని దర్శించిన కాశీ పీఠాధీశ్వరులు శ్రీ శివనాగేంద్ర సరస్వతి గౌడ పాదాచార్య స్వామీజీ ఘన స్వాగతం పలికిన దేవస్థానం వేద పండితులు. అన్నవరం కాశీ పీఠాధీశ్వరులు శ్రీ శివనాగేంద్ర సరస్వతి గౌడ పాదాచార్య స్వామీజీ బుధవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధికి విచ్చేశారు. ఆలయం వద్ద ఆయనకు దేవస్థానం ఆస్థాన వేద పండిత బృందం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ ప్రధానాలయంలో సత్యదేవుణ్ణి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆస్థాన వేద పండితులంతా చతుర్వేదాలతో మహాదాశీర్వచనం పలికి వేదాశీసులు అందజేశారు. ఆయనకు స్వామివారి ఫోటో, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. అనంతరం కాశీ స్వామీజీ రత్నగిరిపై గోశాల రామాలయం నందు క్షేత్ర పాలకులు సీతారాములను దర్శించారు. రత్నగిరికి విచ్చేసిన ఆయన వెంట శిష్య బృందం ఉన్నారు. నారాయణ నారాయణ నారాయణ. కలియుగ రక్షకుడు నారాయణుడు పరమేశ్వరుడు అనేక విభిన్న రూపాలు అవతరించి ధర్మరక్షణ కోసం అనేక అవతారాలు దాచాడు పరమేశ్వరుడు. గోరక్షకుడు నారాయణుడు స్వయముగా వేద రక్షణ చేయడానికి మనకి ఆగ్నేయంలో గణపతి, మనకు సూర్యభగవానుడు, బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఇంకా విశేషంగా ఈశ్వరుడు మరియు సత్యనారాయణ స్వామి మధ్యలో విష్ణు పంచాయతనంగా ఇక్కడ స్వామివారు ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థము మేము కూడా స్వామి దర్శనానికి రావడం జరిగింది. మాకు మహదా ఆనందదాయకమైంది. సత్యదేవుని ప్రభావం వల్ల అందరూ సత్యాన్ని పలికి సత్యం వధా ధర్మం చర అని వేదంలో చెప్పినట్టుగా మనం సత్యాన్ని పలికి ధర్మంగా జీవించి లోకమంతా ధర్మ మార్గంలో నడవాలి అంటే నారాయణ పాదాలు ఈశ్వర అర్చన చేసి తీరాలి. దానివల్ల మనం ధరించగలుగుతాం. లోకా సమస్త సుఖినో భవంతు.